నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. అమిత్ షా చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి దిగారు తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర. సో నిజంగానే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు అంబేద్కర్ పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల వల్ల ఈరోజు చాలా ప్రకంపనలు సృష్టించే అవకాశం కనబడుతుంది. దళితులందరినీ కూడా ఈరోజు ఏకతాటి మీద తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉన్న టైంలో ఇలా రాజ్యాంగం పట్ల కానీ దళితుల పట్ల కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి అంతా మాట్లాడుతున్నారు. మన ముందు శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారితో మాట్లాడుతూ, శ్రీకాంత్ గారు, నిజంగానే మరి ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు? ఒక రకంగా చూస్తే మరి ఈ దేశ పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఇవాళ అమిత్ షా వ్యాఖ్యలని పూర్తిగా బీజేపీ వ్యాఖ్యలుగా పరిగణిస్తున్నాము. భారతీయ జనతా పార్టీకి రాజ్యాంగం పట్ల, ఆ రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల, ఆ రాజ్యాంగం ఉంది అన్న ఒక నమ్మకంతో బతుకుతున్నటువంటి భారతదేశ ప్రజల పట్ల ఏ గౌరవం ఉందో ఈ వ్యాఖ్యల ద్వారా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇవాళ మా నాయకుడు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంగా, మా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఈ దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా అంబానీ మీద పోరాడుతుంటే, బయట దేశాలలో ప్రపంచ దేశాలు తలదించుకునే విధంగా ఒక భారతదేశ పారిశ్రామికవేత్త మన భారతదేశ ప్రతిష్టను దిగజార్చుతున్నాడు అని చెప్పి పార్లమెంటులో పదే పదే ప్రజలందరికీ గొంతుకై పోరాడుతున్న సమయంలో ప్రజల దృష్టిని, భారతీయ జనతా పార్టీ ప్రజల దృష్టిని అంబానీ వైపు, అదానీ వైపు నుంచి మరలించడానికి మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడి. ఈ దాడిని కేవలం కాంగ్రెస్ పార్టీయే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, దళిత, బహుజన, గిరిజన, మైనారిటీలు అందరూ కూడా ఖచ్చితంగా నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. అన్కండిషనల్గా అమిత్ షా పబ్లిక్గా వచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పి అంబేద్కర్ విగ్రహం ఎక్కడుంటే ఆయనకి దగ్గరలో అక్కడ పోయి అంబేద్కర్ కాళ్ళ మీద పడి ముక్కు నేలకి రాస్తేనే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు భారతీయ జనతా పార్టీని క్షమిస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. కానీ మరి ఈరోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు దళిత సమాజాన్ని, అదేవిధంగా దళితులకు ఆరాధ్యమైన దైవమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆయన దేవుడాన్ని సంబోధించేదాన్ని ఏ విధంగా చూస్తారు? మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక్కటి దళిత సమాజానికే కన్ఫైన్ చేయడం కరెక్ట్ కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి రచించిందే రాజ్యాంగం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా రక్షణ కల్పించే గ్రంథం ఏదన్నా ఉందంటే అతి పవిత్రమైన గ్రంథం మన రాజ్యాంగం. అట్లాంటిది కేవలం భారతీయ జనతా పార్టీ వాళ్ళు, అమిత్ షా గారు, మోడీ గారు కేవలం దీన్ని రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీయే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ఖండిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా చూసుకుంటే నిన్న మా రాజ్భవన్ దగ్గర ధర్నా చేశారు. ఈరోజు ఇలాగా అంటే అధికారంలో ఉన్న మీరు కూడా ధర్నాలు చేయడానికి వెళ్ళక కారణాలు ఏంటి? అధికారంలో ఉన్నది ప్రభుత్వం నడిపించడానికి, ప్రభుత్వం నడుస్తూనే ఉంది కదా. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నప్పుడు, ఈ దేశ ప్రతిష్ట దిగజారుతున్నప్పుడు, కేంద్రంలో బీజేపీ పరిపాలిస్తున్నప్పుడు వారు ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు రాష్ట్రాలకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ దేశం ఫెడరల్ వ్యవస్థ అనేది ఎవరు మర్చిపోకూడదు. ఇది కొన్ని రాష్ట్రాల సమాఖ్యనే ఈ దేశం. ఈ దేశ ప్రధాని తప్పు చేస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం కల్పించి మిమ్మల్ని ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు తప్పు చేస్తే ప్రశ్నించే అవకాశము, ప్రశ్నించే గొంతుగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ హక్కులకి కానీ రాష్ట్ర పరిపాలనకి ఎట్లాంటి భంగం కలిగించట్లేదే. ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఒక పార్టీ కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు
ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించే అధికారము ఏ రాష్ట్రంలో ఉన్నా, ఇది సమాఖ్యలో, ఇది ఫెడరల్ వ్యవస్థకి స్ఫూర్తి. ఈ స్ఫూర్తే మనకి రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదైనా పార్టీ తప్పు చేసినప్పుడు ప్రశ్నిస్తాం. ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకపోయినా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నప్పుడు తప్పకుండా వాయిస్ రేజ్ చేస్తాము. సో మరి ఈరోజు అధికార పార్టీ అయినటువంటి బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి అన్ని రకాలుగా కొంత ఇబ్బంది కలిగి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకి, అటు సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ లాంటి జాతీయ పార్టీలు కొంచెం కొన్ని ఇబ్బంది కలిగించే పరిస్థితి కనబడుతుంది. 2027లో జమిలీ ఎన్నికలు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ మీరు అనుకుంటారు? దాని సపోర్ట్ కూడా మీరు చేయట్లేదు. ఎన్ని అవాకులు చవాకులు పేలినా మీరు కేంద్రంలో 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 10 సార్లు మీరు అధికారంలోకి వచ్చినా ఈ దేశ ప్రజలను కాపాడేది రాజ్యాంగము, ప్రజాస్వామ్యం మాత్రమే. ఈ రాజ్యాంగము, ప్రజాస్వామ్యము ఉన్నన్ని రోజులు ఈ భారతదేశంలో ప్రజలకి ఓటు హక్కు కల్పించడం ఖచ్చితంగా, దాని ద్వారా మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాము. అట్ ది సేమ్ టైం రాజ్యాంగం కల్పించిన ప్రతి హక్కుని వినియోగించుకుంటూ ఖచ్చితంగా పోరాటాలు చేస్తాము. నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో భాగం మాత్రమే. ఖచ్చితంగా వాళ్ళ మీద పోరాటం చేస్తాం. జమిలీ ఎన్నికలు ఏందండి? జమిలీ ఎన్నికలు మా అధినాయకత్వము, మా కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ తీసుకుంటుంది. మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏది నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని మా అందరికీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విభాగాలకు తెలియజేస్తుంది. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. జమిలీ ఎన్నికలు వస్తాయా, రేపొద్దున స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయా, రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయా, కార్పొరేషన్ ఎలక్షన్, ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ ఒక జాతీయ పార్టీగా ఖచ్చితంగా ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసము ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఎన్నికల్లో కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. సో మరి ఇప్పుడు మీరు చేసినటువంటి ధర్నాకి సంబంధించి ఒకవేళ అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే నెక్స్ట్ మీ నిరసన ఎలా ఉండబోతుంది? అమిత్ షా గారు క్షమాపణ చెప్పాల్సింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కాదు, ఈ దేశ పౌరులందరికీ క్షమాపణ చెప్పాలి. చెప్పకుండా మేము ఇట్లనే రాజ్యాంగం మీద, రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పదే పదే దాడి చేస్తామని కూర్చుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాము. కానీ రేపొద్దున భారతదేశంలో ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చినప్పుడు అప్పుడు కూడా నిరసన వ్యక్తం చేస్తాము. ప్రజలతో కలిసి మేము పోరాటం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.